పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని వాక్కునకు ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనిషి జీవించడానికి శ్వాస ఎంత అవసరం, ప్రభునిలో ఎదగడానికి విశ్వాసం అంత అవసరం. ఆ విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రార్థన జీవితం చాలా ముఖ్యం. ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి దేవుని సంతృప్తి పరచలేడు. ప్రేయర్ ఈస్ ఏ డైలాగ్ బిట్వీన్ గాడ్ అండ్ యూ. ప్రార్థన అంటే ఏదో కాదు, నీవు దేవునితో సంభాషించుటయే ప్రార్థన, దేవునితో నీవు మాట్లాడటయే ప్రార్థన. కనుక దేవుని బిడ్డలారా, మనము మానవులుగా బలహీనులం, మానవులుగా పడిపోతూ ఉంటాం, తెలుసో తెలియక తప్పులు చేస్తూ ఉంటాం. కానీ మనకు చాలామంది ఆదర్శంగా ఉండేవారు ఉన్నారు. మనము విశ్వసించే దేవుడు అందరికంటే ప్రముఖుడు. మార్గమై, సత్యమై, జీవమై, వెలుగై ఉన్న దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే మార్గదర్శి. హీ ఈస్ ద ప్రైమరీ, ద బెస్ట్ మోడల్ ఫర్ ఎవ్రీబడి టు ఫాలో హిమ్. ఆయనను అనుసరిస్తే చాలు మన జీవితము బాగుపడుతుంది. ఆయనను విశ్వసిస్తే చాలు మనకు పరమార్థమైనటువంటి జీవితంలో జరిగే అంశాల గురించి నేర్పిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలామంది మరి ఈ శ్రీ సభలో యేసు ప్రభు తర్వాత మరియమాత అని తెలుసు. అదే విధముగా మరియమాత ఎంత ఘనతను పొందుకుందో, ఎంత శ్రేష్టమైన స్థానాన్ని అలంకరించిందో, ఆ రీతిలోనే ఆమె తర్వాత ఉన్న వ్యక్తి పునీత అంతోని వారు. ఆర్సిఎం కథోలిక శ్రీ సభలో గొప్పగా చెప్పుకోదలిచిన వారు, గొప్పగా ఆయనను నమ్మి ఆయన ఎడల ప్రార్థన చేసేవారు, ఆయన అడుగుజాడలో నడుస్తూ ప్రభు బాటలో కొనసాగేవారు చాలామంది ఉన్నారు. కనుక మరియ తల్లి తర్వాత ఎక్కువగా చెప్పుకోగలిగే ఏకైక పునీతుడు పునీత అంతోని వారు. వారినే పునీత అద్భుతాల అంతోని వారు అంటారు. ఆయన జీవించిన జీవితం ఒక ఆదర్శమైనటువంటి జీవితం. ఆయన అనుసరించిన మార్గం సులువైన మార్గం మన అందరికీ. ఎలా అంటే ఆయన ప్రభువు వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నాడు, దేవుని వాక్యాన్ని ప్రగాఢంగా లోకానికి ప్రకటించాడు. దేవుని వాక్యములో జీవము, సత్యము, బలము, ఆదరణ ఉందని గ్రహించి ఆ వాక్యాన్ని ఆలింగనం చేసుకొని ప్రపంచ నలుమూలన చాటిన వ్యక్తి పునీత అంతోని వారు. మనం చూస్తున్న పునీత అంతోని వారి యొక్క ప్రార్థనలో దేవుని యొక్క వాక్యమును ప్రగాఢంగా ప్రకటించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని జీవించిన వారు పునీత అంతోని వారు. మనం వింటూ ఉన్నాం, మనం గ్రహిస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఆయన యొక్క మాట కోసమై ఆయన నోరు తెరిస్తే అద్భుతం జరిగేలాగున ఉంది. ద మిరకల్ హ్యాస్ వెయిటెడ్ హౌ వెన్ సెయింట్ యాంటనీ విల్ ఓపెన్ ద మౌత్. ఎప్పుడు ఆయన నోరు తెరుస్తాడా అని అద్భుతాలు వెయిట్ చేశాయంట. మరి ఆ అద్భుతాలలో ఒకటైనటువంటి అద్భుతం ఈనాడు మీకు చెప్పాలని ఆశిస్తున్నా. అదేమిటంటే పునీత అంతోని వారు ఆత్మలతో మాట్లాడుట. మనమందరం కూడా బ్రతికి ఉన్న వారితో మాట్లాడతాం, మనకు తెలిసిన వారితో మాట్లాడతాం, లేదా మనకు పరిచయం ఉన్న వారితో మాట్లాడతాం. కానీ ఇక్కడ మనం గమనించాలి, పునీత అంతోని వారు, అద్భుతాల అంతోని వారు, లోక రక్షకుడైనటువంటి క్రీస్తును అనుసరించిన సేవకుడు పునీత అంతోని వారు పొందినటువంటి గొప్ప బ్లెస్సింగ్, ఆ యొక్క ఆశీర్వాదం ఏమిటంటే ఆత్మలతో మాట్లాడే ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయములో పాదువా అనే పట్టణములో, లిస్బన్ అనే గ్రామంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఇద్దరు వ్యక్తులు వారి వారి యొక్క సమస్యల నిమిత్తమై వారు
ఎప్పటికప్పుడు కొట్లాడుకుంటూ ఒకరినొకరు అరుచుకుంటూ ఈ విధంగా తిరస్కార భావాలతో జీవించేవారు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ యొక్క యువకులు ఒకసారి ఏమి జరిగిందంటే, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఎక్కువగా వివాదపడ్డారు, ఎక్కువగా మాట్లాడుకొని కొట్టుకోవడం జరిగింది. అలా జరిగిన సమయంలో ఒక వ్యక్తి, ఆ ఇద్దరిలో ఉన్న ఒక వ్యక్తి తన యొక్క తోటి వ్యక్తిని చంపాడు. ఆ మాటలలో కోపము తెచ్చుకొని ఆ వివాదములో ఆయన తన యొక్క మరొక వ్యక్తిని చంపడం జరిగింది. చంపడం జరిగిన తర్వాత మరణించిన వ్యక్తిని వారిలో ఒకరైన ఆ వ్యక్తి చనిపోయిన శరీరాన్ని పునీత అంతోని వారి తండ్రి యొక్క గృహములో ఉన్నటువంటి పెరటిలో పాతి పెట్టడం జరిగింది. ఏ వ్యక్తి అయితే చంపాడో, ఏ వ్యక్తి అయితే చంపిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఈ అంతోని వారి యొక్క తండ్రి గృహములో ఆ పెరటిలో ఉన్న యొక్క స్థానములో చనిపోయిన వ్యక్తి వారిని పెట్టాడు. ఇలా కొన్ని రోజులు ఉండగా ఈ జరిగిన సంఘటన పోలీసులకు తెలిసింది. ఈ పోలీసులు వాళ్ళు వచ్చి ఈ వివరణ కోసము వస్తూ ఉండగా పునీత అంతోని వారి తండ్రి గృహములో వారి పెరటలో ఉంచారని నిర్ధారణకు వచ్చారు. అప్పుడు పునీత అంతోని వారి తండ్రి పైన నింద వేయడం జరిగింది. నీకు తెలియకుండా ఎలా ఈ యొక్క పెరటిలో శవాన్ని పాతి పెడతారు, నీకు తెలియకుండా ఒక వ్యక్తి నీ గృహ పెరటిలోకి ఎలా వస్తాడు అని ఇలా లేనిపోని నిందలు ఆయన పైన వేసి ఆయనకు ఒక శిక్ష విధించాలని సమయము ఏర్పడినప్పుడు ఈ చంపిన వ్యక్తి మరి పోలీసులు వెళ్ళినప్పుడు ఆ కోర్టులోకి పునీత అంతోని వారి తండ్రిని కూడా లాగడం జరిగింది. అప్పుడు పునీత అంతోని వారి తండ్రి కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఏ పాపము తెలియని వ్యక్తి, ఏమీ ఆ యొక్క సంఘటన గురించి తెలియని వ్యక్తి, అమాయకుడైనటువంటి పునీత అంతోని వారిని నిర్దాక్షిణంగా ఒక దోషిగా కోర్టు దగ్గరికి లాగారు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ విధముగా ఆ పునీత అంతోని వారి తండ్రి ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఆయన అన్యాయముగా కోర్టు దగ్గరికి లాగినప్పుడు, అక్రమంగా ఆయన పైన ఈ యొక్క శిక్షను విధించినప్పుడు పునీత అంతోని వారు మరి ఎప్పుడైతే కోర్టులో వివాదము జరుగుతూ ఉందో, ఇక తన తండ్రికి శిక్ష పడుతున్న సమయంలో పునీత అంతోని వారు కోర్టులో అదృశ్యమయ్యారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేకదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, అంతోని వారు కోర్టులో అదృశ్యమై ఆయన ఎవరైతే చంపారో ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు పునీత అంతోని వారు. నీవు నిజాన్ని ఒప్పుకుంటే నీకు ఏమి జరగదు, నీవు నిజాన్ని కప్పిపుంచి ఇదిగో నీవు నిర్దోషి అయిన నా తండ్రిని దోషిగా నీవు తీసుకురావాలని ఈ విధంగా భావిస్తున్నావో నీకు శిక్ష పడుతుంది నీవు చెప్పకపోతే అని పునీత అంతోని వారు కోర్టులోనే జడ్జి గారి మధ్యన చంపిన వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఆయన నిజం చెప్పలా. అప్పుడు ఆ అంతోని వారు చనిపోయిన ఆ మనిషితో మాట్లాడాడు. చనిపోయిన వ్యక్తిని పైకి లేపాడు. ఆయనను లేపి చనిపోయిన వ్యక్తికి జీవమునిచ్చి బ్రతికున్న వ్యక్తితో మాట్లాడిచ్చాడు. సత్యమేమిటో తెలియపరిచాడు. ఆ మరణించిన వ్యక్తి ఇదిగో ఈయనే నన్ను చంపాడు, ఇదిగో ఈయనే నా మరణానికి కారకుడు, ఈయనే నన్ను ఈ విధంగా చేశాడు, ఈయన కాదు అని ఎప్పుడైతే చెప్పాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోర్టులో ఉన్న జడ్జి చంపిన వ్యక్తికి శిక్ష వేశాడు. ఆ మనిషి శిక్షకు కారకుడయ్యాడు. తర్వాత ఇక్కడ మనం చూడాలి, ఆ లేపిన వ్యక్తిని ఆ వ్యక్తి చివరిలో అడుగుతున్నాడు, పునీత అంతోని వారా, నేను పాప సంకీర్తనము కావాలి నాకు వింటారా అన్నప్పుడు ఆ కోర్టులోనే పునీత అంతోని వారు ఆయన యొక్క పాప సంకీర్తనను విని ఆశీర్వదించాడు. తర్వాత చనిపోయిన వ్యక్తి బ్రతికిన వ్యక్తి మళ్ళీ మరణించాడు. ఈ విధముగా మనమందరం చూడాలి,
పునీత అంతోని వారికి ఉన్నవంటి శక్తి, అద్భుతాలు చేసే శక్తి, అది కేవలం సర్వశక్తివంతుడైన దేవుడిచ్చాడు. అద్భుతాలను చేసే దేవుడిచ్చాడు ఆ శక్తిని. ఆయన పునీత అంతోని వారు చేసింది కేవలం ఆయన జీవించినటువంటి పవిత్రమైన జీవితం, మార్గమైనటువంటి జీవితం, పుణ్యమైనటువంటి జీవితం, పవిత్ర బాటలో జీవించిన జీవితం, దేవుని నమ్ముకున్నటువంటి నమ్మకమైన జీవితం, ప్రభు వాక్యాన్ని ప్రకటించినటువంటి జీవితం ఆయన అద్భుతాలు చేసే విధముగా నడిపించింది. కనుక నీవు నేను మనమందరం కూడా పునీత అంతోని వారిని స్మరించడము ఎంతో మన అందరికీ ఒక గొప్ప మహాభాగ్యం. చాలామంది అంటారు, దేవుడే కదా మన మాటలను ఆలకించేది, దేవుడే కదా మనకు ఆశీర్వాదాలు ఇచ్చేది. ఇది కరెక్టే, కానీ దేవుని మార్గంలో నడవడానికి అనేకమైనటువంటి పునీతులు ఉన్నారు, దీర్ఘదర్శకులు ఉన్నారు, అన్నిటికంటే ఎక్కువ మరియ తల్లి ఉంది. ఇలాంటి వారిని ఆదర్శను అనుసరించి ముందుకు కొనసాగినప్పుడు మనకు సులువుగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, కథోలిక శ్రీ సభలో పునీతులను మనము గౌరవిస్తాం, మరియ తల్లిని సన్మానిస్తాం, వారిని మనం పూజించం, వారిని మనము ఆరాధించేది సర్వశక్తిమంతుణ్ణి, పూజించేది సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయననే మనము ప్రార్థనలు చేసుకుంటూ బలి పూజలు సమర్పించుకుంటాం. కానీ ఇలాంటి నీతిమంతులు, ఇలాంటి పుణ్యాత్ములు, ఇలాంటి మహా వ్యక్తులు మనకు ఆదర్శంగా ఉంటారు. పునీత అంతోని వారు సుప్రసిద్ధ బోధకుడు. మానవ అవసరాలను తీర్చుటకు మధ్యవర్తిగా దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఆయన మన కోసము చిన్నారి బాలయేసు చెవిలో మన విన్నపాలను విన్నవించి ప్రతి ఒక్కరి యొక్క కోరికలను తీరుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వసించిన వాడు దేవునితో మాట్లాడుతాడు. ఇక్కడ విశ్వసించిన పునీత అంతోని వారు ఆత్మతో మాట్లాడారు, దేవునితో మాట్లాడారు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ దేవుని ద్వారా మనకు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. కనుక పునీత అంతోని వారిని విశ్వసించుదాం. పునీత అంతోని వారి యొక్క మార్గములో నడుచుకుంటూ శాశ్వత మార్గమైన నేనే మార్గము, జీవము, సత్యము అని పలికిన క్రీస్తు మార్గములో వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగుతాం. భగవంతుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.